जय गौर प्रेमा हरे कृष्णा। मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆమోదకులవాడ ఉదయకాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద, శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవింద, భూదేవి ఆదివర స్వామి గోవింద గోవింద, అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద, అహోబిల ఎగువ అహోబిల రాజ్యలక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి గోవింద, దిగువ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద, శ్రీ రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద, అయోధ్య నివాస దశరథ మహారాజు కుమార శ్రీ రామచంద్ర ప్రభు జయ హో సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి గోవింద గోవింద. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ జగద్గురు అయిన కృష్ణ పరమాత్మకి ఒకసారి నమస్కారం చేసుకుంటే చాలని. అజ్ఞానం వెళ్ళిపోతుంది, జ్ఞానం చేస్తుంది. తల్లి అయి తండ్రి అయి మనల్ని ఈశ్వరుడే రక్షిస్తాడు. అందుకే కృష్ణం ఒకే జగద్గురు, ఆ కృష్ణ పరమాత్ముడే జగద్గురు. మనందరికీ కూడా నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సత్యవతి మహాపతి పరాశర మహర్షిని జన్మించిన వాడే వ్యాస భగవానుడు. అట్టి వ్యాస భగవానుడికి ఒకసారి నమస్కారం చేసుకుంటే చాలండి. భాగవతం అంతా అందించిన వాడు అటువంటి వ్యాస భగవానుడే కాబట్టి ఆయనకు రోజు మనం నమస్కారం చేసుకోవాలి. మనకి తాత ఆయన, మనకి తాత నిజంగా కృష్ణ పరమాత్ముడే వ్యాసుడు కాబట్టి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విలీయతే, ఏతచ్చో వేత్తి తం ప్రాపుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదతః. అర్జున, దేహము క్షేత్రమనియు దేహము ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెబుతారు. ఈ దేహం క్షేత్రం అంటే పొలం, రకంగా క్షేత్రం అంటే పొలం. ఈ పొలాన్ని దున్నేవాడే క్షేత్రజ్ఞుడు. అంటే ఈ దేహాన్ని ఎరిగినవాడు ఆత్మ. ఈ దేహము ఒక పొలం లాంటిది, ఒక మట్టి లాంటిది. ఈ మట్టిని తెలుసుకొని దాన్ని దున్ని పంటలు పండించేవాడే క్షేత్రజ్ఞుడు. అంటే ఈ దేహాన్ని పట్టుకొని లోనే ఆత్మ ప్రయాణం చేయాలి. జీవుడు ప్రయాణం చేసి మన తీరాన్ని చేరుకోవాలా. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, దేహాన్ని పట్టుకొనే మనం తీరాన్ని చేరాలి, భగవంతుడు చేరాలి. దేహం లేకుండా మనం భగవంతుడు ఎక్కడూ చేరలేడు. పొలం లేకుండా మనం పంట వేయగలుగుతా, భూమి లేకుండా వేయలేదు. అంటే నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎక్కడ పొలం లేదు దున్నేదానికి. ఆ దున్నేవాడే ఆత్మ, ఆ పొలమే క్షేత్రము. ఈ రెండు ఉంటేనే మనం భగవంతుడు చేరుకుంటాం. ఈ క్షేత్రాన్ని ఇక్కడ పడేసి క్షేత్రజ్ఞులతోనే బయలుదేరి వెళ్ళిపోవాలి. మనం అందుకు వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎప్పటి నుంచో వస్తున్నాం. ఎన్ని పొలాలు తింటున్నామో, ఎన్ని తింటున్నామో, తింటున్నామో, వెళ్ళిపోతున్నాము. అంతేగాని జ్ఞానాన్ని తెలుసుకోలేక మనం ఇక్కడే ఉండిపోతున్నాము. అందుకే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని భగవంతుడు. దేహము దేహాన్ని ఎరిగిన వాడు, ఆ దేహాన్ని ఎరిగిన వాడు
ఆత్మ. ఆత్మ జీవుడు. ఈ జీవుడే ఆత్మలో ప్రయాణం చేసి ఇక మళ్ళీ ఇక రావడం లేదు స్వామి, అయితే నా జీవితం వెళ్ళిపోవాలి. భగవంతుడికి సామాన్యంగా విషయం అనేది సామాన్యం కాదు. భగవంతుడికి చెప్తున్నాడు, ఇది శరీరం కౌంతేయ ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తమజానం యదతో అన్యథా. ఆత్మజ్ఞానము మనసు లగ్నము చేయుట, మోక్ష ప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట జ్ఞాన మార్గంలో చెప్పబడిన అర్జున. అంటే ఆత్మజ్ఞానము మనసు లగ్నం చేయాలి. ఆత్మజ్ఞానం అంటే ఈ ఆత్మ అంటే ఏంటో దీనిని తెలుసుకోవడమే జ్ఞానము. ఈ ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు, ఆ బ్రహ్మ పురుషుడు. ఆ బ్రహ్మ పదార్థాన్ని నీవు తెలుసుకున్నది లగ్నం చేయగా, అంటే నీ మనసు తీసుకోపోయి ఆ భగవంతుడి మీద లగ్నం చేయాలి. ఆత్మజ్ఞానమందు మనసు లగ్నం చేయాలి. చేస్తే మోక్ష ప్రాప్తి దృష్టి కలిగి ఉంట. ఇక్కడ చేస్తే మోక్ష ప్రాప్తి దృష్టి నీవు కలిగి ఉన్నావు అని చెప్తున్నాడు. ఈ రెండింటికి లింకు, ఈ ఆత్మకి జ్ఞానానికి ఈ రెండు తెలుసుకుంటే మోక్షానికి వెళ్ళిపోతావు భగవంతుడు చెప్తున్నాడు. ఈ జ్ఞాన మార్గాలు ఇవన్నీ కూడా కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు ఉచ్యతే. ప్రకృతిని మాయా అని అందురు, అది శరీరములకు సుఖములను కలిగితే క్షేత్రజ్ఞుడు ఆ సుఖములను అనుభవించుతున్నాడు. ఏం చెప్తున్నాడండి? ప్రకృతిని మాయా. ఈ ప్రకృతి అని కనిపించేదంతా ప్రకృతి. మనం కూడా ప్రకృతిలో, మనం కూడా మాయా. అంటే మాయా అంటే ఉన్నది లేనట్టు, ఏది ఉన్నట్టు చూపించేదే మాయా. చిన్నప్పుడు దేహం ఉంది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తికి ధీరస్తత్ర నముచ్యతే. ఈ దేహంలో బాల్యం, యవ్వనం, ముసలితనము, మరొక దేహంలో బుద్ధుడికి కూడా అంతే అర్జున చెప్తున్నాడు. అంటే మాయ. చిన్నప్పుడే బాల్యం అలాగే ఉండిపోవాలి, పుడతానే అమ్మ కడుపులో ఉండిపోవాలి. అమ్మ కడుపులోకి రావటమే పెరుగుతూ ఉంటావు, ఆ బయటకు వచ్చిన తర్వాత పెరుగుతూ ఉంటావు, మరలా పెరుగుతూ ఉంటుంది. ఇది మాయా. అంటే ఈ ప్రకృతి మాయా, మనము మాయా, అంతా మాయా. ఈ మాయే మహామాయ. మహామాయాకి సామాన్యమైన మాయా కాదు. అది శరీరములకు సుఖ దుఃఖములను కలుగు చేయదు. ఈ మాయ ఏం చేస్తుందండి? ఈ శరీరానికి కాసేపు సుఖాన్ని ఇస్తుంది, కాసేపు దుఃఖాన్ని ఇస్తుంది. చూడండి, కాసేపు సుఖం, కాసేపు దుఃఖం. క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములను అనుభవించుతున్నాడు. క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు. క్షేత్రం మీద అనుభవించేది, శరీరం అనుభవించడం లే. క్షేత్రజ్ఞుడు అనుభవిస్తున్నాడు, ఆ జీవుడు అనుభవిస్తున్నాడు ఈ బాధలన్నీ. ఎవడు అనుభవిస్తున్నాడండి? శరీరం అనుభవిస్తుందా? క్షేత్రజ్ఞుడు. ఈ జీవుడు ఉండమంటే ఇక్కడ కించికాలకు గట్టిగా నిప్పుకుంటున్నాడు. ఏం నిప్పుకుంటుంది? ఉండబట్టి నిప్పుకుంటుంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఏమైనా పడిచుకోదా? అంటే నువ్వు సుఖాన్ని పడుతున్నావు, నువ్వు దుఃఖాన్ని పడుతున్నావు. దేనివల్ల? ఈ మాయ వల్ల. ప్రకృతి మాయ. ఈ ప్రకృతి వల్లే మన సుఖాలు దుఃఖాలు. చలి బాగా వస్తుంది, చలిగా ఉన్నది దుఃఖం. బాగా వేడి వచ్చింది, ఏసీలో సుఖం. ఇదే మాయ. ప్రకృతిలో నుంచి ఏదైనా మాయ వస్తుంది. పెళ్లి చేసుకున్నారు, ఒకరు మంచిగా ఉండొచ్చు, ఒకరు చెడ్డగా ఉండొచ్చు. మాయ. ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు కూడా ప్రకృతిలో నుంచి వచ్చారు. అంటే ప్రకృతే మనకి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తుంది. ఇది బాగా అర్థం చేసుకుంటే ఇంకా దాన్ని మించింది లేదండి. ఏదైనా నీకు ప్రకృతిలో నుంచి రావాల్సింది. సుఖమైన దుఃఖమైన. పొద్దు ఉన్నాడు స్కూటర్ మీద, యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడ జరిగింది? ప్రకృతిలోనే జరిగింది. జరిగిందా లేదా? అంతే. ఇక పైన ఏమైనా జరిగిందా? లేదు, ఇక్కడే జరిగింది. భూమి మీదనే జరగాల్సింది ఏదైనా. మాయా. అదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఆ మాయ సామాన్యమైనది కాదురా అని చెప్తున్నాడు కృష్ణ
సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. శరీరము నశించినను తాను నశింపక ఎవరు సమస్త భూతములందున్న పరమేశ్వరుడు చూచునేవు వాడే ఎరిగినవాడు జ్ఞాని అంటారు. అంటే సమస్త భూతాల్లో పరమాత్మ ఉంటే కర్మకు మనిషి ఎలా బాధ్యుడవుతాడు, అది కూడా పాయింటే కదండి. సమస్త భూతములలో పరమాత్మ ఉన్నాడు ఉంటే కర్మకు మనం ఎలా బాధ్యుడవుతాము అంటే దానికి చెప్తున్నాడు. నెక్స్ట్ అంటే శరీరము నశించినను, ఈ శరీరం వెళ్ళిపోతుంది, నా శరీరం పడిపోయింది, నశించిపోయింది. తాను నశింపక ఎవరు సమస్త భూతములైన పరమేశ్వరుని చూచునో, అంటే శరీరం పడిపోయింది కానీ తాను నశింపక, నేను నశించడం వల్ల నేను అందరూ ఏమంటామండి, నేను నేను అంటాం, అంతే కదండి. నేను అని అందరూ అంటారు. ఆ పదం ఆయన ఎవరైతే నశింపడో, ఎవరు సమస్త భూతములైన పరమేశ్వరుడు చూచునో, అంటే ఎక్కడ చూసినా కూడా పరమాత్ముడే చూస్తూ ఉన్నాడు, వాడే ఎదిగిన వాడు, వాడే జ్ఞాని, ఎవడు జ్ఞాని కాదు అని కృష్ణుడు చెప్పేస్తున్నాడు. ఆ జ్ఞాని వైపు అంటున్నాడు. ఎవరైపోవాలా? హరే కృష్ణ, నువ్వు అయిపోవాలా జ్ఞాని. పుండరీకాక్షుడు జ్ఞాని అయిపోయాడు. అంతకుముందు పుండరీకాక్షుడు అన్ని జీవరాశులు ఏమన్నా చూశాడు ఆ పరమాత్మని? చూడ, వాళ్ళ అమ్మలో చూడ, వాళ్ళ నాన్నలో చూడ, భార్యలో చూడ, వేశ్యాగృహమైనప్పుడు చూడ, గంగా యమున సరస్వతి వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కామించాడు. ఎవరిని బట్టి వాళ్ళని కామించేవాడు కోరికల కోసం. చూసాడు ఆయన ఏమన్నా? చూడ. ఎప్పుడు జ్ఞాని అయిపోయాడో ఇక అంతా పరమాత్మే కనిపిస్తున్నాడు. ఇక ఎక్కడ కనిపించడం ఆయనకి, ఎక్కడ చూసినా కృష్ణుడే, భగవంతుడే కనిపిస్తున్నాడు. అట్లా తెలుసుకున్న వాడే, ఎరిగిన వాడే జ్ఞాని. అంటే ఇక ఏది కనిపించినా పరమాత్మే. ఒక పోతుంది, ఒక కూడా పరమాత్మే. ఆయన లేకుండా ఒక ఆడిపోతుంది. అది ఒక ఉపాధి సంపాదించుకుంది తక్కువ కూడా. అది పూర్వజన్మలో మనిషి ఎవరికి తెలుసు, పూర్వజన్మలో దేవత ఎవరికి తెలుసు, చేసిన పాపకర్మం బట్టి ఇక్కడ కూర్చున్నాడు. అదని అటువంటి వాడు జ్ఞాని. అన్ని భూతాల్లో పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్నవాడే జ్ఞాని అంటున్నా. ఇక దేనికి హాని చేస్తాడని అని భగవంతుడు చెప్పేది అంతా. ఒక్కొక్క పద్యంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు చూడండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఏడుపడవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదములవాడ వడ్డీ కాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద, కృష్ణం పొందే జగద్గురు. ఇది మనం ప్రత్యున్న కుమార్ యొక్క చరిత్ర చదువుకున్నామండి. ఈరోజు శ్రీకృష్ణుడు యొక్క అష్టభార్యలు మనం తెలుసుకోవాలి. అసలు అష్టభార్యలు అంటే ఏంటో, అవి ఎవరిలో ఉన్నాయో ఇప్పుడు కృష్ణ పరమాత్మ మనకి చక్కగా చెప్తాడు. అష్టభార్యలు ఎందుకు వచ్చింది? మీరు కన్నికా పరమేశ్వరి ఆలయానికి పోయినండి, అమ్మవారు ఉన్నారు, అమ్మవారి చుట్టూ అష్టమాతృలు తిరుగుతూ ఉన్నారు. కొన్ని బలవంతులక పోయిన వాళ్ళు ఎవరన్నా చూడవచ్చు. విఘ్నేశ్వర స్వామి రంగు వాయిస్తున్నారు, 5-6 మంది విఘ్నేశ్వరులు కూర్చొని. అవే అష్టభార్యలు. అటువంటి కృష్ణ పరమాత్ముడి యొక్క ఈరోజు అష్టభార్యల గురించి మనం చదువుకుంటున్నామండి. చక్కగా అది ఇంటే అసలు ఎక్కడున్నారనేది మనకు అర్థమైపోద్ది. ఈ 8 మంది కృష్ణుడి యొక్క భార్యలు అయితే ఎక్కడున్నారు వాళ్ళు అనేది మనకు అర్థమైపోద్ది. కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళారు. అక్కడ పాండవుల చేత బాగా సేవించబడుతున్నాడండి పరమాత్ముడు. కుంతీదేవి కృష్ణ పరమాత్ముని ఎప్పుడు కేవలం ఆమె దేహబంధువుగా చూడలేదు. కుంతీదేవి ఆమె ఎప్పుడు ఆయన యందు పరమాత్మ తత్వం చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేదంట. కుంతీదేవి ఎప్పుడు కూడా దేహ సంబంధంగా కూడా ఆయన పరమాత్మ తత్వంగా చూసింది. మనమేమనుకుంటాం ఇక్కడ మీరంటే కృష్ణుడిని పరమాత్ముడు అనుకుంటారు. అందరూ అనుకుంటారా? అంత ఈజీగా అనుకోలేదు. ఆయన కుంతీదేవి చేత, ధర్మరాజు చేత, పాండవ ప్రముఖుల చేత స్తుతింపబడి
పూజింపబడ్డాడు. కృష్ణ పరమాత్మకు అర్జునుడి యందు ప్రీతి చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకనే అర్జునుడికు సారథ్యం చేస్తూ ఉన్నాడు కృష్ణుడు. దాని వెనకాల ఉన్న రహస్యం వేరు. అంటే అర్జునుడికి సారథ్యం చేస్తున్నారనేది వెనకాల ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం గురించి చెప్తూ ఉన్నాడు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో గరుడగ తత్ర శ్రీ విజయో భూతిక ధ్రువా ఎక్కడైతే మన జీవన రథములను నడపడానికి చోదకులుగా సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో అక్కడ మన వెనకాల కూర్చొని మన రథము ఆ భగవంతుడు నడిపిస్తున్నారని నమ్మి ఆయనకి పక్కములు అప్పచెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయం అనేది కలగదు. అది సారథ్యం అంటే ఎప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుని రథములకు సారథ్యం చేస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా. అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థములకు చేరిన తర్వాత ఒకరోజు అర్జునుడితో కలిసి వేటకు బయలుదేరాడు కృష్ణ పరమాత్మ. అనేకమైన మృగములను వేటాడి బాగా డసిపోయాడు. ఇద్దరూ కలిసి యమునా నది ఒడ్డున కూర్చున్నారు. బాగా డసిపోయి యమునా నది ఒడ్డున కూర్చున్నారు. ఇంద్రప్రస్థం అంటే వెళ్ళి కూర్చున్నారు. అర్జునుడు జీవితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అర్జునుడు భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుని ఒక మాట అడిగాడండి. బాగా గుర్తుపెట్టుకోవాలన్నాడు. భగవద్గీతలో అర్జునుడు కృష్ణుని ఒక మాట అడిగాడు. ఎందుకు అడుగుతాడో చెప్తాడు దాని గురించి. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయాసి దేవసోడం. ఎంత బాగా చూడండి. నీవు ఈశ్వరుడు, ఈ సమస్త బ్రహ్మాండములకు కూడా నీవే ఆదిదేవుడివి అనే విషయం తెలియక నీతో నేను పరిహాసం చేశాను, పరాచకం ఆడాను, బావా బావా అని స్వతంత్రంగా పిలిచాను, నీ భుజం మీద చేయి వేశాను, నీతో ఆడకూడని పరిచారములు ఆడాను. కానీ దానికి తండ్రి కొడుకుని ఎలా క్షమిస్తారో అలా నువ్వు క్షమించు. స్నేహితుడు మన్నించినట్లు నన్ను మన్నించు. స్నేహితుడు తప్పు చేస్తే ఎలా మన్నిస్తాడో అలా నన్ను మన్నించు. ప్రియులు ప్రియురాలని మన్నించినట్లు నన్ను పెద్ద మనసుతో మన్నించు అంటాడు కృష్ణ పరమాత్మతో అర్జునుడు. ఎందుకన్నాడు ఇది? విశ్వరూపాన్ని చూపించినప్పుడు అప్పుడు చూస్తాడు, ఓ ఆది దేవుడు నీవు, అసలు ఎవడో లేదు ఇక్కడ, వెనక లేదు, ముందు లేదు, ఏమీ లేదు, ఎక్కడ చూసినా నీవే కనిపిస్తున్నావు గోవిందా. అప్పుడు చెప్పాడు, ఇక్కడ నాకు భయమేస్తుందని రూపం చూస్తే నేను ఎన్నో రకాలుగా నేను మాట్లాడాను, గొల్లవాడ నల్లనివాడ ఎన్నో అన్నాను, నా తప్పు క్షమించు కృష్ణ అని నేను కడతాడు. ఇంకేవ పుత్రస్య, కొడుకు తప్పు చేసినప్పుడు తండ్రి క్షమించాలా? అరే రెండోసారి తప్పు చేయగాము అంతేగాని కొడుకు తీసుకుపోయి కట్టేసి అక్కడ పడేయడం, తప్పు చేస్తున్నావు రెండోసారి చేయమాకు అని భగవంతుడు గారు చూపిస్తున్నాడండి. ప్రియురాలు తప్పు చేస్తుంది, మన్నించు. స్నేహితుడు తప్పు చేశాడు, మన్నించు. అట్లా నన్ను కూడా దగ్గరికి తెచ్చుకో కృష్ణ, నా తప్పులన్నీ క్షమించు. భగవంతుడు ఎవరంటే కృష్ణుడు. అందుకే స్వయం భగవాన్ కృష్ణస్తో భగవంతుడు ఎవ్వరు లేని భూమి మీద అందరూ దేవతలే. అందుకు భగవద్గీతలో మనకు అర్థమైపోతుంది. సరే, ఇద్దరు కూడా బాగా దాహం వేసింది, వేటకెళ్ళారు కదా. ఇద్దరు యమునా నదిలో నీటిలో దోషులతో తీసుకొని త్రాగుతున్నారండి. ఇద్దరు ఒడ్డు కూర్చున్నారు. మన వేటాడిన మృగములన్నింటినీ ఇంద్రప్రస్థానికి పంపిస్తున్నారు. వారిద్దరూ మాట్లాడుతుండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ నిండు యవ్వనంలో ఉంది, మంచి సౌందర్యవతి. ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్ళి పలకరించాడట. అమ్మా, నీవు చాలా అందగతివి, మంచి యవ్వనంలో ఉన్నావు. నీ ప్రవర్తన చూస్తుంటే నీవు వివాహంలో ఆసక్తిని కుదురుకున్న దానిలా ఉన్నావు. కాబట్టి
నన్ను కాళింది అని పిలుస్తారు. అది విచిత్రం కదండి. సూర్యనారాయణమూర్తి కుమారుడు నేను కాళింది అని పిలుస్తారు. నేను యమునా నదిలో ఉంటాను. నేను జన్మించినప్పుడు నా తండ్రి ఒక మాట చెప్పాడు. యమునా నది ఒడ్డున ఒక రోజు కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహాన్ని తీసుకోవడానికి యమునా నదిలో నీళ్లు తాగుతాడు. ఆనాడు నిన్ను చూస్తాడు. చూసి నీళ్లు పరిణయం చేసుకుంటారు అని మా తండ్రి గారు నాకు చెప్పాడయా అని అర్జునుడు చెప్తుంది ఆ తల్లి. అంటే అందుచేత నేను కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డును తిరుగుతున్నాను అని చెప్పి. అంటే అదే పనిగా పొద్దునే వచ్చి సాయంత్రం దాకా కాపలా కాస్తుంది. ఎప్పుడు వస్తాడా కృష్ణుడు కదండి. అంటే ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు ఉంటే వాడు ఏ సినిమా హాల్ వస్తుంది ఏమైనా కాపలా వస్తున్నాడని ఆశ్చర్యం కదా. కృష్ణుడు అలా కాదు. భక్తిభావంతో ఆమె కాపులు వస్తుంది. భగవంతుడు వస్తాడు నన్ను వివాహం చేసుకుంటాడనే విషయం. దానికి నేను ఎంత తేడా ఉంటుందో కృష్ణుడికి ఈ లోకానికి సంబంధించింది. కృష్ణ భగవానికి చూపించాడు అర్జునుడు. అమ్మ వారే కృష్ణ భగవానుడు కూర్చొని ఉన్నాడు, ఆయనే కృష్ణ భగవానుడు అని ఆమెకు చెప్పి ఆమెను ఇంద్రప్రస్థానికి పంపిస్తాడండి. తర్వాత కృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకా నగరానికి తీసుకెళ్లి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికి కృష్ణుడికి ఎంతమంది భార్యలు? 4 అయ్యారు. ఒకరెవరు? రుక్మిణి, రెండో తల్లి సత్యభామ, మూడో తల్లి శాంభవతి, 4వ ఆవిడ కాళింది. రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు రుక్మిణి కళ్యాణంలో. తర్వాత నీకు శమంతకమైన ఉపాఖ్యానంలో జాంబవతిని పెళ్లి చేసుకుంటాడు. జాంబవతితో పాటు సత్యభామను కూడా చేసుకుంటాడు. శమంతకం నుంచే సాయం. ఇప్పుడు కాళింది. 4 భార్యలు కృష్ణ పరమాత్ముడు. ఆ తర్వాత ఒకసారి కృష్ణ పరమాత్మ పాండవ వనాన్ని దహనం చేసేదానికి అర్జునుడు తీసుకెళ్లారు. మీరు చిన్నప్పుడు నాకు చదువుకోవాలంటే ఈ పిల్లలకి తెలియదేమో కానీ పాండవ దహనం అని మంచి లెసన్ లేదు. దానికి 10 మార్కులు ఇచ్చేవాడు. పాండవ దహనం అవన్నీ ఆ రోజుల్లో ఉండేది. 7th క్లాస్లోనే ఉండేది. పాండవ దహనం గురించి ఇంగ్లీష్లో ఉండేది. పాండవ దహనం అయిన తర్వాత అగ్నిహోత్రుడు సంతోషించి గాంధీవాణి అక్షయ కునీరులను అర్జునుడికి బహుకరించాడు. అగ్నిదేవుడు కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగినంత సామాగ్రి రావడం కూడా కష్టమే. కృష్ణుడు ఉండబట్టే అన్నీ వస్తున్నాయి. మనకు కూడా కృష్ణుడి దగ్గర ఉంటే అన్నీ వస్తాయి. అందుకోసం కృష్ణుడిని సారథిగా పెట్టుకోవాలి మనం. సారథి అంటే సారథి కాదండి. కృష్ణ నీవు లేకపోతే నా జీవితం ఎక్కడ ఉంది? తండ్రిని నీవు నన్ను నడిపించు. నేను కుమారుడిని, నన్ను నడిపించే బాధ్యత నీదే అంటే ఉదాహరణ తీసుకొని నడిపిస్తాడు. అదే కదండి సారథి అంటే. ఆయన పైన ఉన్నాడు, నేను కింద ఉన్నాడు. ఉదాహరణ ఎక్కడంటే అది చెప్తున్నాడు మన కోసం. భాగవతాన్ని కథగా వినకూడదు, మన కథగా వినాలి. కృష్ణుడితో మన సంబంధం కలుపుకోవాలి. కృష్ణుడితోనే మన సంబంధం కలుపుకోవాలని కలుపుకుంటున్నాడు అర్జునుడు. కృష్ణుడు తాను శత్రు సంహారం చేశాడు. అర్జునుడి శత్రు సంహారం చేయగల రీతిలో మలుచుకుంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. అది శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనము. తదనంతరం మైడనే రాక్షసుడు కాండవ వనం దహనం పడుతుంటే కృష్ణార్జునుల చేత రక్షింపబడ్డాడు. ఈ మైడు కాండవ దహనం అంటే అది పెద్ద స్టోరీ ఉంది. దాని గురించి వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళాలి. ఆ కాండవ దహనం దాంట్లో ఈ మైడని ఆయన బయటపడ్డాడు. అంటే ఆయన మైసభను నిర్మించి పాండవులకు పాలుగా ఇచ్చాడు. అది మైసభ అంటే. ఈ కాండవ దహనంలో జరిగిన ఈ కథంతా అవంతి రాజ్యాన్ని విందావిందులు అనేవారు పరిపాలిస్తూ ఉండేవారు. అవంతి రాజ్యాన్ని విందావిందులు. వీరి తల్లి గారి పేరు రాజాదిదేవి. పేరు చాలా బాగుంది కదా, రాజాదిదేవి. ఈ ఒక చిత్రమైన పేరు ఎవరిది? ఆవిడ శ్రీకృష్ణుడికి మేనత్త. చూడండి, కృష్ణుడికి ఎంతమంది మేనత్త వస్తారు? శ్రీకృష్ణ పరమాత్మకి ఆవిడ మేనత్త. ఆ రాజాదిదేవికి ఒక కుమార్తె ఉంది. ఆవిడ పేరు మిత్రవింద. అయితే ఈ మిత్రవిందను ఆమె సోదరులైన విందాన విందులు దుర్యోధనుడికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. అంటే వాళ్ళకి కౌరవులకి ప్రీతి. కానీ కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురైన మిత్రవిందను వివాహం చేసుకోవాలని సంకల్పంతో ఆ
స్వయంవర మంటపానికి వచ్చేసాడు స్వామి. వచ్చి రాజులందరినీ పరిమార్చి స్వయంవర మంటపంలో మిత్రులను తన భార్యగా స్వీకరించాడు. ఇప్పటికీ కృష్ణుడికి ఎంతమంది అయ్యారు? 5 భార్యలు అయ్యారు కృష్ణ పరమాత్ముడికి. ఒకప్పుడు కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, నగ్నచిత్తుడనే రాజు పరిపాలిస్తున్నాడు. కోసల రాజ్యం అంటే అయోధ్య. చూడండి, కానీ అయోధ్యకి వెళ్ళాడు కానీ స్వామి. ఆ అయోధ్య పరిపాలించిన రాముడే మరి అయోధ్యకి వెళ్ళాడు. చాలా విచిత్రంగా ఉంటుంది కదండి భగవంతుడు మాయ. అంటే నా మాయ చాలా చిత్రంగా ఉంటుంది. ముందే చెప్తున్నా, ఈ మాయ సామాన్యమైనది కాదు. ఆయనకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు నగ్నచిత్తి. నగ్నచిత్తు కుమార్తె కాబట్టి ఆమె పేరు నగ్నచిత్తి అని పేరు పెట్టారండి. ఆయన ఒక చిత్రమైన సాగు పెట్టాడు. నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి నా దగ్గర పొగరబోతి ఎద్దులు చాలా ఉన్నాయి. ఆ పొగరబోతి ఎద్దులని ఎవరైతే ఓడిస్తారో, వాటిని కొమ్ములు బట్టి విరిచేస్తారో, వాళ్ళకి గెలుస్తారో అటువంటి వాటిని నా కుమార్తె పెళ్లి చేస్తాను. ఇప్పుడు చేయడంలా ఎద్దులతో పోటీ చేయడం అన్ని కావాలని వాళ్ళని ఎద్దుల మీద పడి పోటీచుకోవడం చనిపోతున్నారుగా. మరి తల్లిడనే తల్లిడనే ఏదో చేస్తుంటారు చూడండి తమిళనాడులో అండి. ఎన్ని ఎద్దులు చేతకోపించుకొని చనిపోతున్నారు కాకపోతే. మరి కృష్ణుడు చేయడం పైన ఎద్దులు పట్టుకోవడం. కృష్ణ పరమాత్మ కోసల రాజ్యాన్ని చేరుకొని ఆ 7 ఎద్దులు ఆయన పొగరబోతి ఎద్దులు, ఆ 7 ఎద్దులు పొగరించి వాటిని ఓడించి వీరిని సొంతంగా ప్రకటింపబడిన నగ్నచిత్తిని తన భార్యగా స్వీకరించాడు కృష్ణ పరమాత్మ. 7 పొగరబోతి ఎద్దులకి మాట కాదండి, ఒకసారి కంకేస్తే సామాన్యంగా ఉండదుగా. అటువంటి ఎద్దుల్ని చేసి నగ్నచిత్తి అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 6 మంది భార్యలు అయ్యారు కృష్ణ పరమాత్మని. చూడండి ఎంత ఆశ్చర్యకరంతో భగవంతుడు లేదా. కృష్ణ భగవానుడికి వేరొక మేనత్త ఉంది ఇంకొక ఆవిడ. ఆమె పేరు శృతకీర్తి. ఈ శృతకీర్తికి ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు భద్ర. ఆమె చిన్నతనం నుండి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరింది. కృష్ణ పరమాత్మ ఆ కన్యను వివాహం చేసుకున్నారు. అయితే తదనంతరము మద్రరాజు కుమార్తె అయిన లక్షణ అనే కన్య ఒక ఆమె వివాహం తీసుకున్నారు. మద్రరాజు కుమార్తె. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? కృష్ణుడికి 8 భార్యలు అయ్యారు. 8 మంది భార్యలు అయ్యారు. ఈ అష్ట భార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తోడుతున్నాడు. రుక్మిణి, సత్యభామ, చాంపవతి, కాళింది, మిత్రబుద్ధ, నగ్నచిత్తి, భద్ర, లక్షణ ఈ 8 ఆయన భార్యలు. వీళ్ళే అష్టలక్ష్ములు. సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, ధనలక్ష్మి, ఈ లక్ష్ములందరూ వీళ్ళే. అని ఈ 8 భార్యలు అని చెప్పడం వెనకాల ఒక రహస్యం ఉంది. ఈ రహస్యాన్ని మనం బాగా గమనించాలండి. యథార్థములకు కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడే వీళ్ళందరితో సరసల్లాపంలో కాలం గడపాలని వచ్చిన అవతారం కాదు. భగవంతుడికి అవసరం అండి వీళ్ళందరినీ పెళ్లి చేసుకొని సల్లాపాలు ఆడాలని అవసరమా? భగవంతుడికి ఏమో అవసరం అండి కాదు. కృష్ణ పరమాత్మ అవతారం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే కృష్ణుని అర్థం చేసుకోవాలంటే అందరూ అర్థం చేసుకోవాలి. అందున నన్ను అర్థం చేసుకోవాలంటే అందరూ అర్థం చేసుకోవాలి. నన్ను అర్థం చేసుకున్న నా భక్తులు ఒక్కడే వస్తారంటారు భగవంతుడు. అంతేగాని కృష్ణుని అందరూ అర్థం చేసుకోలేదండి. భాగవతం తెలిసి పలుకుంట చిత్రం సూరికైన తమ్మి చూరికైన వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేడపడుతూ అంటారు బోధన గారు. భాగవతాన్ని అర్థం చేసుకోవడం కానీ, భాగవతంలో చెప్పడం కానీ, భాగవతంలో తెలుసుకోవడం కానీ చాలా కష్టం. ఇక్కడ అర్థం చూడండి, భాగవతం అర్థం చేసుకోవడం. భాగవతం మనం చదివేది, దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. భాగవతం చెప్పడం కూడా కష్టమే, భాగవతం తెలుసుకోవడం కూడా చాలా కష్టమే. అందుకనే భాగవతం వినే వాళ్ళకి ఒక లక్షణం ఉండాలని చెప్పాలండి. భాగవతం వినేటప్పుడు మనసు పెడదారి ఒక
ఏమిటని మీకు ఆలోచనట్లయితే వెంటనే మీ మనసు తప్పు ద్రోహ పట్టిందని భావించాలి. ఇందే చెప్పాము భగవద్గీతలో కృష్ణ పరమాత్మ భాగవతంలో ఏది చేసినా కృష్ణ పరమాత్మ లీలా. అందుకే దశమ స్కందాలంతా వింటే జన్మ తరించిపోతుంది. దాన్ని కానీ సరిగ్గా కానీ లోనేసుకుంటే ఇక నీ కృష్ణుడే కనిపిస్తుంటాడు కనుక మీ మనసు తప్పుతో పడినట్టే కృష్ణుడికి ఎనిమిది మాయలు అనుకుంటే. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క చేష్టలు మనకు అర్థం కావండి. భగవంతుని లీలా విలాసం అంత తేలిగ్గా అర్థం కాదు. అర్థమవుతుందా? శ్రీ వెంకటేశ్వరుడు కొండ మీద ఏమీ జరుగుతున్నాయి ఎవరికైనా అర్థమవుతుందా? అర్థమైనట్టు చూపిస్తాడు, అర్థం కానట్టు చేస్తూ ఉంటాడు. అది కృష్ణ పరమాత్మ లీల అంటే. భార్య అనే శబ్దం చేత 6 లక్షణాలతో కలిగి ఉంటుందండి. భార్య అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. భార్య స్థానం అంటే భార్య అనగానే ఆమె భర్తతో 6 రకములైన సంబంధాలు కలిగి ఉంటుంది. ఈ 6 లక్షణాలు ఆమెకు వేరొక పురుషుడితో ఉండవు. ఎలా? భార్య అయినది అన్నది భర్తకు మాత్రమే చెందినది. అందుకనే వివాహంలో ఆమె తన భర్తతో 7 అడుగులు వేయగానే ఆమె తన ఇంటి పేరు విడిచిపెట్టేస్తుందండి. చూడండి, స్త్రీ తత్వం అంటే బాగా అర్థం చేసుకోవాలి. మనం గోత్రాన్ని విడిచిపెడుతుంది, పుట్టింటిని వదిలేస్తుంది. మన ధర్మశాస్త్ర ప్రకారం వివాహం అయ్యే వరకే వధూవరులను పక్క పక్కన కూర్చో పెట్టకూడదు. ధర్మపత్ని ఎడవ పక్కన కూర్చోవడం అనేది సప్తమది అయిపోయిన తర్వాత మాత్రమే జరగాలి. ఆయన కొరకు 3 ఇంటిని విడిచిపెట్టిందండి. అందుకే ఇక్కడ పక్కన కూర్చోవడం ఎడవ పక్కన. అందుకే భార్య ఉన్నవాడు ఈ టవల్ పైన వేసుకుంటాడు, ఈ రుమాలు ఎడమపైన వేసుకుంటాడు. భార్య చనిపోయిన వాడు ఈ పైన వేసుకుంటాడు, ఈ సైడ్ వేసుకోవాలా. భార్య ఉన్నవాడు ఇలా వేసుకోవాలి. ఇది భార్య ఉన్నవాడు. వాడు పెళ్లి చేసడానికి అరువుడు, దేనికైనా అరువుడు. యజ్ఞం చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, దానం చేయొచ్చు, ధర్మాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అందుకే భార్య దగ్గర పెట్టుకొని అన్నీ చెయ్యాలన్నాడు భగవంతుడు. శ్రీ వెంకటేశ్వరుడు దగ్గర పెట్టుకోవాలా? ఆయన మన ముందు చేశాడా? ఏమన్నా యజ్ఞాలు చేశాడా? యాగాలు చేశాడా? ఏమన్నా చేశాడా? చెయ్యా. భగవంతుడికి అవసరం లేదు. భార్య మనం చూపిస్తున్నాడు. పద్మావతి దేవి వచ్చిన తర్వాత వక్షస్థలం పెట్టుకొని పైన పెట్టుకొని అన్ని దానాలు ధర్మాలు సత్యాన్ని మనకు అన్ని ఏమేమి కావాలో అన్ని కొండ మీద తీసుకున్నాడు. అదే భాగ్యస్నానం అంటే భాగ్యస్నానమే అంత గొప్పది. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆయన మనకు 3 ఇంటిని విడిచిపెట్టేసిందండి. స్త్రీ తత్వం తెలుసుకోవాలి మనం. గోత్రాన్ని విడిచిపెట్టిందా? పుట్టింటిని విడిచిపెట్టేసిందా? చూడండి మరి ఎంత గొప్పదో. ఇంటి పేరును కూడా వదిలేసి వచ్చేసిందని మన కోసం. నువ్వు వదలతావా ఇంటి పేరుని? వదలవు. ఆశ్చర్యం. అందుకు కృష్ణుడి గురించి మనం తెలుసుకోవాలని తన ఇంటి పేరుని విడిచిపెట్టింది, గోత్రాన్ని విడిచిపెట్టింది, తన వారిని కూడా విడిచిపెట్టేసింది, అమ్మా నాన్న కూడా విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసి భార్య భర్త చేతనే పోషింపబడుతుంది. భార్య భర్త చేతనే పోషింపబడుతుంది, రక్షింపబడుతుంది. తన భర్త శక్తి మేర ఆయన తెచ్చినది నాకు మధురము. వేరొక పురుషుడు మధురాలను తెచ్చిపెట్టాలన్న తినము. భర్తతో కలిసి సుఖము, భర్త నుండి విడిపోవటే దుఃఖము. ఈ 2 కారణము. సర్వకాలమైనది సమస్త వ్యాపారములు ఆయనతో కలిసి మంగళముగా దిద్దుకుంటుంది. ఆవిడ సమస్త మంగళములు ఆయనకు కూడి ఉంటాయి. చక్కగా చెప్పాడు. ఆయన లేని నాడు ఆ మంగళమే లేదు. భారతీయ ధర్మంలో ఉన్న గొప్పతనం అదే. భారతీయ ధర్మంలో భార్య పక్కన లేకపోతే కన్యాదానం చేయడానికి కూడా అర్హత లేదు. అందుకే రే నాకు భార్య లేదుగా మా తమ్ముడు చేస్తానే పెళ్లి మా అమ్మాయికి అని తమ్ముడు చేయించారు. ఆశ్చర్యం. చేయించా కుదరదు. ధర్మశాస్త్రం ఒప్పుకోదు, భగవంతుడు ఒప్పుకోడు. ఆశ్చర్యం. చూడండి, మళ్ళీ ఇది మాయ, ఇది మళ్ళీ మాయ. ఈ మాయలోనే అది ఒక పెద్ద మాయ. అది కృష్ణ మాయ. ఈ విధంగా భార్య తన మంగళత్వమంతా భర్త ఏంటి విక్షేపిస్తుంది. అంటే అంత గొప్పది స్త్రీ అంటే. ఈ లక్షణములు ఏ స్త్రీ ఎందుకు ఉన్నాయో ఆ స్త్రీ ఆ పురుషునికి భార్య అంటారు. ఇది భార్య అనే పదానికి వివరణం. ఈ 6 లక్షణములు ఉండటం చేతనే కదలిక, శోభ, శుభము జరుగుతున్నాయండి.
ఈశ్వర చైతన్య ప్రకాశం లేకపోతే ఈ 8 వస్తువులు జడమై ఉండిపోతాయి. ప్రకృతి 8 రకాలుగా భాషిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలండి, మనం అర్థం చేసుకోవాలి భాగవతాన్ని. అందుకే భాగవతం తెలిసి పలుకుట చిత్రం. సూలికైన దమ్ము చూలికైన వివిధ జనులకెల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తెలుసుకోలేదు భాగవతాన్ని. దాని అర్థం తెలుసుకోవాలా. ఇప్పుడు చెప్తున్నాడు 8 మంది భార్యలు అంటే ఎవరో. ఇప్పుడు చెప్తున్నాడు భూమిరాపనలో వాయు కమ్మలో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్నా ప్రకృతి నష్టలా. ఇది భగవద్గీతలో పద్యం అండి. ఈ భగవద్గీతలో పద్యం చక్కని పద్యం ఇది. ఆవి పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములనుడే పంచభూతములు 5 మరియు మనస్సు బుద్ధి అహంకారములు ఈ 8 మొత్తం 8 వచ్చేసాయంటే. అందుకే కృష్ణుడు చెప్పాడు ఇక్కడ భగవద్గీతలో, భగవద్గీతలో లేనిది జగత్తులో ఇంకొకటి లేదు. అందుకే భగవద్గీత చదివితే మహోన్నతమైన వ్యక్తిగా తయారై ఈ జీవితం నాది కాదనుకొని భగవంతుడు వెళ్ళిపోతాడు. అన్ని చేస్తాడు, మంచి పనులన్నీ వెళ్ళిపోతాడు. అందుకే భూమిరాపోలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్నా ప్రకృతి అష్టదా. అష్టదా అంటే 8 రకాలు. ఈ 8 రకాలు పంచభూతాలు ఇవి. వీటితో పాటు మనస్సు బుద్ధి అహంకారం. మనలోనే ఉన్నాయా లేవా పంచభూతాలు? ఉన్నాయి. గాలి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, భూమి ఉంది, ఆకాశము ఉంది. మనలో అన్ని ఉన్నాయి. దీంతో పాటే ఉంది మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది. అందుకే అంటాడు అహంకారం ఎక్కువైతే ఈయనకి బుద్ధి తక్కువయ్యా, ఈయనకి అసలు మనస్సే లేదయా అంటాడు. అయితే ఈ 3, 5 కలిపి ఈ 8 అష్టభార్యలు చెప్తున్న భగవంతుడు. ఈ 8 సంఘాలనే ఈ శరీరము. ఈ 8 వల్లనే ఈ శరీరము ఏర్పడింది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈశ్వరుడు పురుషుడై జడమైన ప్రకృతికి చైతన్యం కలిగిస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈశ్వరుడు పురుషుడై జడమై ఉంది ఈ ప్రకృతి. ఇది జడం, ఈ ప్రకృతి కూడా జడం. వీటికి చైతన్యాన్ని ఇచ్చేది ఆ భగవంతుడు. ఈ శరీరానికి కూడా ఇచ్చేది, కథలకి ఇచ్చేది భగవంతుడు. అది ఈశ్వరుడు లేకపోతే ఏమైపోతుంది? శవము శవమైపోతుంది. కొద్దిగా పైకి వెళ్ళి పోలిస్తే శవము. శివుడు శవమైపోతున్నాడు. అర్థమైందండి? తీసుకోపోయి ఆయన ఉన్నబట్టే ఇది చైతన్యము భగవంతుడు. ఈ 8 కలుపుతున్నవాడు ఎవరో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు 7 చేసుకోకూడదు. ఎందుకు 9 చేసుకోకూడదు? 8 మంది ఎందుకు చేసుకోవాలి? 8 మంది ఎందుకు చేసుకోవాలి? అందుకనే కృష్ణుడికి భార్యలు 8 మంది. ఇందులో ఉన్న రహస్యం ఏంటండి? కృష్ణుడికి 8 మంది భార్యలు ఎవరో మనలో ఉండేటే ఈ పంచభూతాలు, ఈ అహంకారము, మనస్సు, బుద్ధి, వీటితో ఈ శరీరాన్ని కలిపి నడిపిస్తున్నాడు. కృష్ణుడు నడిపిస్తున్నాడు. 8 మంది అష్టమాలికలు. మనలో ఉన్న అష్టభార్యలే అష్టమాలికలు. అంటే కృష్ణుడు మనలో ఉన్నాడా లేదా? ఇది కృష్ణతత్వం. ఆయన అష్టభార్యలు లేరు, 10 మంది భార్యలు లేరు. అందరినీ నడిపించేది ఆయనే. ఈ 8 ఉండాలి శరీరంలో, 9 ఉండేదానికి లేదు. ఎలా ఉంటాయి 9 తీసుకురానికి? లేదు. 8 ఉండాల్సిందే. పంచభూతాలు, అహంకారము, మనస్సు, బుద్ధి, ఈ 8 కలిస్తే అష్టమాలికలు, అష్టభార్యలు ఇక నడిపిస్తారు ఈ శరీరాన్ని. ఇది ఏం తక్కువైనా నడవు. నీటి శాతం బాగా తక్కువైపోయిందనుకో, కిడ్నీ వ్యాధి వచ్చేసిందయా, నీళ్లు తాగడం లేదా, 2 రోజులు వెళ్ళిపోతున్నాయా, రాళ్ళు వెళ్ళిపోతున్నాయా అంటాడు. అయ్యా ఈయన గాలి బాగా పీల్చుకోలేకపోతున్నాడు అన్నాడనుకో, ఈయన ఊపిరితిత్తులో బాగా నిలువ చేసిందయా, 2 రోజులు వెళ్ళిపోతాడా. బాగా వేడి వచ్చేసిందనుకో ఒంటికి, ఈయనకు బాగా వేడి వచ్చేసిందయా, ఇంకా రాబోలేదయా, ఈయన ఊళ్ళు ఇంకే సంగతులయ్యా అంటాడు. చూసారా ఎంత ఉష్ణం ఉన్నారో అంత ఉష్ణం పెట్టాడు.
ఎంత శీతలం ఉండాలో అంతే పెట్టాడు, ఎంత వాయువు ఉండాలో అంత పెట్టాడు. ఈ శరీరం భూమి, ఇది భూమి శరీరం. ఈ భూమి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆకాశం ఎక్కడుంది? ఆకాశం అంటే హృదయమే ఆకాశం. ఈ 5 పెట్టి, ఈ 5కు ఒక 3 పెట్టి ఇక నడవరా అన్నాడు. ఇక నడుస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నాడు? పరమాత్ముడైన పురుషుడైన పరమాత్ముడు 7 కొండల మీద నుంచి మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆ కృష్ణ పరమాత్మ అందరూ అష్టభాగ్యుల్ని పెళ్లి చేసుకుని మనల్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ నడవరా అనుకున్నాడు. ఏది తక్కువైనా నువ్వు నడవలేగా అని చెప్పి భగవంతుడు లోన కూర్చొని నడిపిస్తున్నాడండి. అందుకు భాగవతం బ్రహ్మదేవుడు కూడా చెప్పని చేపడతాడు. మనకి మనం పెద్ద భాగవతం మనం చెప్పగలిగిన పనికి చేపడాలి. భగవంతుడు పలికిస్తూ ఉంటాడంటే ఇప్పుడు అర్థమారిపోయిందని జ్ఞాన స్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయం అవగాహన అవుతుంది. జ్ఞాన స్థాయిలో అవగాహన చేసుకోవాలా. ఈ 8 అంటే ఏంటో జ్ఞానం సామాన్యమైన జ్ఞానం కాదు. గాలి కాసేపు ముక్కులో ఉండి రాకపోతే వెంటనే ఆక్సిజన్ పెట్టన్నాడు. కరోనా వ్యాధి వచ్చినప్పుడు తిరుపతిలో చూడండి, వర్ష పెట్టి కర్రలు పెట్టి వాళ్ళందరికీ ఆక్సిజన్ పెట్టుకుంటామయ్యారు. ఎగిరిపోయారు. గాలి ఎంత అదే జ్ఞాన స్థాయి నువ్వు తెలుసుకోగలిగితే, ఈ 8 మంది నాలో ఉన్నారని తెలుసుకోగలిగితే మహోన్నతమైన వ్యక్తిగా తయారై కృష్ణుడు తెలిసిపోతావు. అందుకనే భాగవతములు 2గా వినాలని చెప్తారు. అర్థమైన చోట జ్ఞానిగా వినాలి, అర్థం కాని చోట భక్తునిగా వినాలి. అది అంటే అర్థం కాలేదు, ఒక భక్తునిగా వినాలి. ఏమి అర్థం కాకపోయినా కృష్ణుడు తెలుసుకున్నాడు అంటే వెళ్ళిపోవాలి. అర్థమైందో ఈ 8 నీకు అర్థమైంది. అష్టభార్యలు నాలోనే ఉన్నారు, అక్కడ ఎక్కడా లేవు. సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇంకొక లక్ష్మి ఎక్కడా లేదు. నాలోనే 8 మంది ఉన్నారు. ఆ 8 మంది చక్కగా ఉన్నంతసేపు నా శరీరం తిరగతుంది, లేకపోతే తీసుకుపోయి పడేస్తాను. కృష్ణుడు చేసిన పని 8 మంది భార్యని పెళ్లి చేసుకున్నాడంటే నన్ను పెళ్లి చేసుకున్నాడు. అందుకోసం భర్త అయ్యాడు. అందరికీ భర్త ఎవరో 7 కొండల మీద ఉండే వెంకటరమణుడు మనందరికీ భర్త. ఇప్పుడు ఎక్కడా లేదా? అందరికీ భర్త ఆయనే. భర్త అంటే భరించేవాడు. ఈ 8 మందిని భరించేవాడు ఆయన ఒక్కడే. మన శరీరాన్ని ఎప్పుడూ భరాయించాడు. ఎవరు భరాయించాలంటే ఈ శరీరాన్ని ఇంత గాలిగా లేకపోతే ఆక్సిజన్ పెడితే 10,000 20,000 లేకపోతే కాబట్టి ఏదో కరోనా వ్యాధిలో ఆక్సిజన్ లేక అడిగింటాడు. ఆక్సిజన్ డబ్బాలని కోరుకుంటారు. అందుకే భగవంతుడిని నామాన్ని మర్చిపోయిన క్షణం మనం మాయలో పెట్టాం. వదలకు, నన్ను వదలకు, నన్ను వదిలేమంటే నేను మాయ పెట్టేస్తున్నా. నన్ను ఎప్పుడు వదలకు, నన్ను గుర్తు చేసుకుంటాను. ప్రతి క్షణం గుర్తు చేసుకో, నేను మాయ నుంచి బయటేస్తాను. మరచిపోయావో మాయలో పెట్టావు. క్షణం చేస్తే అమ్మవారు ఎవరైనా మహామాయాశక్తి రెడీగా ఉంటుంది. సోలం పట్టుకొని పొడి చేస్తుంది, అక్కడికి తీసుకెళ్ళిపోతాం. మా అన్నగారిని మర్చిపోతావు నువ్వు, నామాన్ని ఉచ్చరిస్తాను చెప్పి మర్చిపోతావు నువ్వు. వచ్చేటప్పుడు ఏం చెప్పావు? మీ అమ్మగారు గర్భంలో వస్తున్నట్టు మా అన్నగారు ఏం చెప్పాడు నీకు? స్వామి ఎన్నో జన్మలు ఇచ్చావు, ఎన్ని జన్మలు ఇచ్చినా నేను సుఖానికి అనుభవించాను. ఎప్పుడు నీ నామాన్ని మర్చిపోతూనే ఉన్నాను స్వామి. సుఖమే నిజమనుకున్నాను, అయిపోయింది, పడిపోయింది, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ వస్తున్నాను స్వామి. అందుకు నీకు చెప్తున్నాను, బాగా విను. ఏ దగ్గర చెప్పాడా నీకు? చెప్పాడు. మళ్ళీ మర్చిపోతారు. అందుకోసం వాళ్ళ అన్నగారిని మనం మర్చిపోకూడదు. మన తండ్రి గారిని జ్ఞానంతో పక్కనే ఉంటుంది మాయాశక్తి, ఒకప్పుడు కూర్చుంది. నీవు ఎప్పుడు మాయలో పడిపోతావో తీసుకెళ్ళిపోతావు. భగవంతుడిని మరచిపోయిన మరుక్షణమే నువ్వు పత్రమైపోతావండి. భగవంతుని ఎప్పుడు కూడా నామస్మరణ, కృష్ణుడు గుర్తు ఉంటారు. అందుకే కదండి 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఎందుకు అంటున్నారండి? కొండలంతా మోగిపోయేటట్టు నన్ను రక్షించయ్యా గోవిందా. ఎన్ని జన్మల నుంచి వస్తున్నారో ఈ జన్మలోనైనా నన్ను చరితార్థం చేసి స్వామి నీ కొండకు వచ్చాను. నాలో ఉన్న పాపకర్మలన్నీ ధ్వంసం చేసి స్వామి అని ఆ తలనీళ్ళు చేసి ఇంకా పాపం చేసి స్వామి వస్తున్నాం. పాపం ఉంటాయి మళ్ళీ ఎలా రాజా అలా ప్రజ ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకోసం మాయాశక్తి, అటువంటి మాయాశక్తి అని పెట్టుకోవాలంటే అమ్మవారు దుర్గా
కృష్ణుడు వస్తానే కృష్ణుడుగా బయలుదేరిన అమ్మవారు కూడా పుట్టింది. అలా కృష్ణ పరమాత్మ తన అష్ట మహిషులతో చాలా ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు స్వామి. చక్కగా కాలం గడుపుతూ ఉన్నాడండి అష్ట మహిషులతో. అంటే ఎవరంటే అష్ట మహిషులు? మనలో ఉన్న వాళ్ళే 8 మంది చక్కగా కాలం గడుపుతున్న ఊళ్ళో రానే వచ్చాడు ఒక మహానుభావుడు. ఆయన ఎవరు? నరకాసురుడు. ఆయన మామూలుడు కాదు, నరక అసురుడు. నరక అసురుడు ఆయన వచ్చేసాడండి. కృష్ణ భగవానుడు అనంత పాలుగా శక్తిమంతుడు. భగవంతుడు అనంత పాలుగా శక్తిమంతుడు. కృష్ణుడు లేని నాడు అష్ట ప్రకృతులకు కదలిక లేదు. ఎందుకంటే అష్ట ప్రకృతులు ఇప్పుడు చెప్పింది మనకి ఈ కదలిక లేదు. ఆయన చిన్నతనంలోనే ఎందరో రాక్షసులను పరిమార్చాడు కృష్ణ పరమాత్మ. ఎందరో కృష్ణుడు నరకాసురుని సంహరించడంలో వచ్చేటప్పటికి సత్యభామను తీసుకువెళ్ళాడు. ఎందుకు తీసుకువెళ్ళాడు? ఆశ్చర్యకరంగా తన 8 భార్యలలో ఒక సత్యభామను తప్ప మిగిలిన వారి ఎవ్వరిని తీసుకువెళ్ళలేదు ఇంతవరకు. ఇలా రామాయణంలో దశరథ మహారాజు ద్వారా కైకమ్మని యుద్ధానికి తీసుకువెళ్ళాడు. అందుకే వరాలకి కైకమ్మను దశరథుడు యుద్ధములకు తీసుకువెళితే మనకు రామాయణం అంతా వచ్చింది. లేకపోతే రామాయణం రాదు మనకి. సత్యభామతో కృష్ణుడి యుద్ధములకు వెళ్ళడం వల్ల మనకి దీపావళి పండుగ వచ్చింది. దీపావళి అంటే దీపాన్ని వరుసగా పెట్టమని, వలి అంటే వరుస. అందుకే దీపం 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 పెడతా చూడండి, వరుసగా దీపావళి వెలుగు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎప్పుడో ద్వాపరయుగంలో కృష్ణుడు నరకాసురుని సంహరించాడు. ఎప్పుడండి? 5120 సంవత్సరాల క్రితంలో, 150 సంవత్సరాల క్రితంలో ఆనాడు సంహరించాడు ద్వారకానగరంలో, ద్వాపరయుగంలో. ఇప్పటికీ కలియుగంలో మనం దీపావళి పండుగను చేసుకుంటూనే ఉన్నాము. భూతల సంహారము, శకటాసుర సంహారము, ఈ విధంగా ఎంతో మంది రాక్షసులను స్వామి చంపేశాడండి. కానీ వాళ్ళ పండుగలు మనం జరుపుకోవడం లేదు. ఎందుకు జరుపుకోవడం లేదు? కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు దేవతలు ఈ దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. దేవతలు కూడా మామూలు కాదు. అందుకనే మనం కూడా ఈ పండుగను చేస్తున్నాము. ఒక్క నరకాసురుడి విషయంలో ఎందుకు అలా దీపావళి చేస్తాము అది మనం తెలుసుకోవాల్సింది. ఆవళి, దీప ఆవళి అనగా వరస అని అర్థం. దీపావళి అంటే దీపంలో వరస అని అర్థం. వరుసగా పెడతాం దీపావళి. వరుసగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఒక దీపం పెట్టడం కాదు, చాలా దీపములు పెట్టాలి. వరుసలుగా దీపములు కనబడుతూ ఉన్నాయి కాబట్టి దీపావళి అంటారు. అలా దీపములు వెలిగించడానికి నరకాసురుడు చనిపోవడానికి ఏమైనా సంబంధం ఉన్నదా? నరకాసురుడి కన్నా ఘోరమైన రాక్షసుడు రావణాసురుడు. నరకాసురుడి కంటే ఘోరమైన వాడు రావణాసురుడు అన్నమాట. కానీ రావణాసురుడు చనిపోయిన రోజున మనం దీపములను వెలిగించడం లేదు. మరి నరకాసురుడు చనిపోయిన రోజు దీపములను ఎందుకు వెలిగిస్తున్నాము? దీని వెనక రహస్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే భాగవతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఒక జ్ఞానం మనకు బయటపడుతుంది. ఇందాక అష్టభాగ్యులు ఎవరండి? రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగరిక, భద్రాకాళి, మిత్ర కాదు. అష్టభార్యలు, అష్టమాలికలు, అష్ట ప్రకృతులు మనలో ఉన్నాయి. మనమే అష్టభార్యలము. మనమే పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాడు. అంటే మనల్ని మోక్షాన్ని తీసుకెళ్ళాడని అర్థం. అని ఏది చేసినా భగవంతుడు లీలా. అందుకోసమే కృష్ణ లీలను అర్థం చేసుకోవడం అందరం వల్ల కాదని చెప్తున్నాడు. ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువు తీరి ఉన్నాడు ద్వారకానగరంలో. దేవతలు, ఇంద్రుడు, దుర్వాస మహర్షి వీళ్ళందరూ వచ్చారంట ద్వారకా నగరానికి. వస్తే మహానుభావ కృష్ణ, నరకాసురుడి ఆగడంలో రోజు రోజుకి మిగిలిపోతున్నాయ్యా. నరకాసురుడు దేవతలకి తల్లి అయిన అతిథి కుండలములను తస్కరించాడు. వరుణుడి చంద్రమును తస్కరించాడు. దేవతలందరూ విహారం చేసే మణిపర్వతాన్ని కూడా ఎక్కువపోయాడంట. ఈ సామాన్యమైన కాదండి, మణిపర్వతం ఇంత కాదు, ఎంత పెద్ద పర్వతమో దాన్ని కూడా ఎక్కువపోయాడంట నరకాసురుడు. దేవతలైన తల్లి అంటే మీరు మనం వామన అవతారం చదువుకున్నాం. వామనావతారుడు అతిథి, అతిథి కుమారుడే ఈ వామనుడు. ఆ కుండలను కూడా తస్కరించాడంట. ఆ పెట్టుకునే కూడా ఎందుకు తస్కరించాడు దాన్ని చెప్తాడు. వరుణుడు చక్రాన్ని పట్టుకుంటాడు, దాన్ని కూడా తస్కరించేశాడు.
ఇన్ని ఆగడాలు కాదు కృష్ణ, నీవే వారిని పరిపాలించాలి అన్నారండి. అప్పుడు కృష్ణుడు తాను తప్పకుండా నరకాసురు సంహారం చేస్తాను, రాక్షసు వధ చేస్తాను అని చెప్పి దేవతలందరినీ సాంత్వనపరిచి పంపించేశాడండి. తరువాత తాను యుద్ధానికి బయలుదేరడం కోసమని రథం ఎక్కుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి సత్యభామాదేవి అక్కడికి వచ్చింది. కృష్ణుడు ఎవరు రప్పించాడండి? రాను రథం ఎక్కువని కాదు, ఆ మనసులో కృష్ణుడు ఉన్నాడు. ఎక్కడ పోయాడు? ఆ ఉంటే కృష్ణుడు ఉండబట్టే సత్యభామ ఉంది అక్కడ. లక్ష్మీదేవి ఉందంటే కృష్ణుడు ఉండబట్టే లక్ష్మీదేవి ఉంది. పద్మావతి దేవి ఉందంటే పద్మావతి దేవి లేదు అక్కడ, కృష్ణుడు ఉండబట్టే పద్మావతి దేవి. అలా అర్థం చేసుకోవాలి మన భగవంతుడి. అంతేగాని పద్మావతి దేవుడు ఐదు తీసుకురావద్దు. ఉండేది ఒకటే పదార్థం ఇక్కడ ఉండేది. అన్నం ఒకటే, ఆడు ఉన్ని పోసారు. సాంబార్ ఒకటే, అందరం కలిసినట్టు ఎవరు పాటిపోలు పెట్టుకున్నాము. ఉండేది ఒకటే పదార్థం, ఉండేది కృష్ణుడే. ఆయన నుంచి అవసరంలో వస్తూ ఉంటారు. అలా మనం అర్థం చేసుకుంటే ఎగిరిపోయినట్టే మనం భగవంతుడు ఒక్కడే, ఇంతమంది అని అర్థమైపోతుంది. సత్యభామ అనే పేరు చాలా గమ్మత్తైన పేరండి. శ్రీకృష్ణుడి వద్ద సత్యభామ పొందిన స్థానం చాలా గొప్ప స్థానం. సత్యభామాదేవి అనేక రంగాలు ప్రావీణురాలు, మామూలు కాదు. ఆ తల్లి కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి ఒక మాట్లాడి, నాథ, మీరు నరకాసురుడితో యుద్ధం చేయడానికి యుద్ధ భూమికి బయలుదేరుతున్నారు కదా, నేను కూడా మీతో యుద్ధ భూమికి వద్దామనుకుంటున్నాను అండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు సీతమ్మ కూడా రాముని వెంట అరణ్యానికి వస్తారని అందండి. అప్పుడు సీతారాముల వద్ద గంభీరమైన చర్చ జరిగిందండి. మామూలు చర్చ జరగల సీతారాముది. అసలు రాముడు ఒక్కడికే విధించింది కైకి, కానీ సీతమ్మ నేను వస్తానండి. సీతమ్మ వస్తానంటే రాముడు ఒప్పుకోకపోతే సీతమ్మ చాలా అడిగింది. భర్త లేని కూడా నేను ఉండకూడదని మా అమ్మ నాకు ఈ పాణి గ్రహణం చేసినప్పుడు చెప్పిందయ్యా, అందుకోసం నువ్వు ఎక్కడ నువ్వు అడవిలో ఉంటా, నువ్వు పూరి భాగంలో ఉంటా, నువ్వేమీ లేదు, మంచినీళ్ళు ఉన్నాయంటే నువ్వు మంచినీళ్ళు కాదు. అది సీతమ్మ నడవలేదు, సామాన్యమైనది కాదండి. ఈ విధంగా మన పెద్దోళ్ళు కూడా భర్త ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు, కానీ ఈ రోజుల్లో ఉండలేదు. ఎందుకు ఉండలేదు? పిల్లవాడు కుటుంబంలో చదువుకోవాలా, ఏం చేయాలి? ఆయన ఎక్కడో ఉద్యోగం, సరే పిల్లవాడి దగ్గర కొన్ని రోజులు పడతాడు. తప్పదు మరి కలిగిపోవాలి. మనుషుల్ని డివిజన్ చేసేసింది వాళ్ళు అర్థం చేసుకోవాలి. కలిగో సామాన్యమైనది కాదు, అలా ఉంటుంది కలిగో అని. ఆనాటి ధర్మము ఈనాటి ధర్మము చాలా వేరుగా ఉంటుంది. సరే అప్పుడు సీతారాములు అలా జరిగింది. కృష్ణుడితో చర్చ గంభీరంగా ఉంటుంది. కృష్ణుడితో రాములు ఎవడదండి, కృష్ణుడు వారికి ఒక మాట వదిలేస్తాడు, అంతేగాని చర్చ పెట్టుకోవడానికి. కృష్ణుడికి రాముడికి అవతారాలు చాలా తేడా ఉంది. అంటే కృష్ణుడే రాముడండి, మళ్ళీ వేరొకో మనం ఎలా ఉన్నారో చూపిస్తాడు కృష్ణుడు. నువ్వు రాముడు ఎలా ఉన్నారో కృష్ణుడుగా ఎలా ఉన్నారో చూపిస్తాడు. అది కానీ కృష్ణుడు చక్క పెట్టడంలో కృష్ణుడు తర్వాత ఎవరైనా ఏదైనా చక్క పెడతాడు కృష్ణుడు. రాముడు బాలకాండంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు మారీచుని చంపివేసి ఉంటే అసలు రామాయణం అంత దూరం వెళ్ళేది కాదండి. రాముడికి కృష్ణుడికి చాలా తేడా ఉంది. సీతాభరణం జరిగేది కాదు. మారీచుని వదిలేసి తాటక సంహారం చేశాడు. చేస్తే శోభ్రాకి ముక్కు చెవులు కోసి వదిలేశాడు. రాముడు రాక్షస సంహారం చేసేటప్పుడు సగం తప్పుతాడు, సగం వదిలేస్తూ ఉంటాడు. దానివల్ల రాముడు కష్టాలు గుర్తించుకుంటూ ఉంటాడండి. కృష్ణ పరమాత్మ అలా కాదు. జరాసురుడు యుద్ధానికి వస్తే వీరిని చంపినట్లయితే మరలా పనికి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేవాడు ఉండడు అని కృష్ణుడు యొక్క అవతారం అలా ఉంటుంది. జరాసురుడిని చంపకుండా వదిలేశాడు. ఎందుకు చంపేయకుండా వదిలేశాడు? ఇంకా తీసుకొస్తాడు వాళ్ళ దగ్గర స్నేహితులు అందరినీ, రాక్షసులందరినీ తీసుకొస్తే కృష్ణుడు చంపేస్తాడు. లాస్ట్ శూన్యం చేస్తాడు. అది కృష్ణుడికి రాముడికి శూన్యం చేస్తాడు కృష్ణుడు. రాముడు కొద్దిగా చదువు వదిలేసుకుంటాడు. అందుకే కదండి మారీచుని ఒక బాణం వేస్తే చల్లటి అస్త్రంతో కొట్టాడు. ఆ లక్ష్మణుడికి చెప్పాడు, లక్ష్మణ చూడి మారీచుని కొడతానన్నాడు. చల్లటి అస్త్రం వేస్తాను అన్నాడు. చంపలా మీరు అస్త్రం వేశాడు. అన్ని తెలుసు ఆయనకి. అస్త్రం వేస్తే అస్త్రం తగిలి
100 యోజనాల దూరం పడ్డాడంట. లంకారావు దగ్గర పడ్డాడంట. ఎక్కడ కొట్టాడు? ఉత్తరప్రదేశ్ దగ్గర కొట్టి లంకారావు దగ్గర కొట్టాడు. మరి 2 రోజులు యుద్ధం అయిపోయిందంట. అంటే అది మత్తు అని అర్థం కొట్టాడు. చల్లగా నిద్రలేసిన చూస్తే ఒళ్ళంతా పగిలిపోయింది అనుకోడు. రాముడు వేసిన అస్త్రాన్ని నేను ఎక్కడున్నానా అని చెప్పి లంకారావు దగ్గర కొట్టాడు. అలా ఉంటుంది రామచంద్రుడి. సూర్పణఖ మొత్తం ఆ రోజే సంహరించుంటే పోయింది. లక్ష్మణ ముక్కు చోరు కోసి పంపించాడు. ఇది మంచినీరాలు, స్త్రీ అయినా కూడా దుష్టురాలు, నేను సంహరించు అని ఆ రోజు తారకని సంహరించాడు. ఈ రోజు ఎందుకు సంహరించలేదు? పని ఉంది. సూర్పణఖ ముక్కు చోరు చేసి పంపించాడు. అందుకోసం సీతమ్మను అపహరించాడు. అది రాముడికి కృష్ణుడికి తేడా. కృష్ణుడు సమాధి చేస్తాడు, రాముడు వదిలేస్తున్నాడు. కొద్ది అవసరం అంతా రామాయణం ఎలా చదువుకుంటుంది, కృష్ణాయనం ఎలా చదువుకుంటుందండి. ఈ విధంగా అలా వాళ్ళు తీసుకువచ్చిన వాళ్ళందరినీ చంపుతుంటే భూభారం తగ్గుతుంది. ఎవరిని జరాసంధులు చేసుకోకుంటే భూభారం తగ్గిపోతుంది. కొన్ని చాలా రాక్షస సమావేశం దగ్గర వాళ్ళ గురించి నేను ఎక్కడక్కర్లేదు. అది కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడికే వస్తారు. శత్రువులు అందరూ అలా తెప్పిస్తాడు ఆయన. రాముడు అలా కాదు, శత్రువుల కోసం వెళ్తుంటాడు, వెళ్ళి చంపొస్తుంటాడు. కృష్ణుడు అక్కడ కూర్చుంటే అక్కడే శత్రువులు సంహరిస్తుంటాడు. శిశుపాలుని ఎక్కడ సంహరించాడంటే రాజశ్రీలో వాడే వచ్చాడు, కృష్ణుడు చనిపోయాడు. కురుక్షేత్రంలో అందరూ ఎలా చనిపోయారంటే రాక్షసులందరూ అధర్మపరికలదు. కృష్ణుడు అక్కడే ఉన్నాడు, అందరినీ సంహరించాడు. మరి రాముడు పాపం ఈ అడివంతా పోతూ అందరినీ రాక్షస సంహారం చేసుకుంటా పోయాడు. ఎంతమంది రాక్షసులో పోయి రావణాసుడు ఇంటికి పోయి రావణాసుడు చంపేసి పని వచ్చాడు. అది రాముడు కష్టాలు పడుతుంటాడు. రాముడు ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? ఏ కష్టపడు నవ్వుకుంటే ఇక్కడ కూర్చొని మొత్తాన్ని తెలుసుకుంటాడు. 7 కొండల వాడు చేసే పని మనందరినీ అక్కడ తెలుసుకుంటాడు. 7 కొండల వాడు ఆ వెంకటరమణ కృష్ణతత్వం అలా ఉంది. ఆ తత్వాన్ని కానీ అలవాటు చేసుకుంటే చాలా ఆనందమైన తత్వం అండి. ఈ విధంగా అనేక అక్షర సైన్యాన్ని సంహరించాడు. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందే అంచెలంచెలుగా దుర్మార్గులందరినీ సంహరించేసి ఉండకపోతే వీళ్ళందరూ కూడా దుర్యోధనుడు పక్కన చేరుకునేవాడు. ఆనాడు అర్జునుడికి ఎంత భారమైపోయి ఉండేది వీళ్ళంతా ఉంటే. అందుకోసం ఉండగానే చంపుకుంటా వచ్చాడండి కృష్ణ పరమాత్మ. ఈ విధంగా మొదలుపెట్టాడు. చక్కగా చక్కబెట్టుకొని వచ్చేసాడు కృష్ణుడు. యుద్ధంలో బయలుదేరుతుంటే సత్యభామ వచ్చి తాను వస్తానన్నది. కృష్ణుడు చమత్కారంగా ఉన్నాడండి. కృష్ణ పరమాత్మ అంతా చమత్కారమే. మీరు బాగా చూడండి, చమత్కారంగా మాట్లాడతారు. కృష్ణ లీలలో చూడండి ఎలా ఉండే. మనం చదువుకునేటప్పుడు ఒక బండి వచ్చా నిలబడుతుంది. శకటాసుడు ఒక బండిని అలా తగ్గాడంతే. చమత్కారం కాడిలో ఊపుకున్నాడు అంతే. కావాలని ఊపుకున్నాడు, చిన్నపిల్లాడు ఊపినట్టు. అది తగిలి బండికి ఒక బండి అంటే ఏ బండి? ఈ బండి సరిగ్గా లేదు, ఒక పన్నుదని అనుకోరా అన్నాడు. బండి సరి చేసుకోవాలి. అందుకోసం బండి సరిగ్గా ఉండాలంటే కృష్ణుడు పట్టుకోవాలి. కృష్ణుడు పట్టుకుంటే ఈ బండి సరిగ్గా ఉంటుంది. అందుకే శకటాసుర సంహారం ఒక్కొక్కటి చమత్కారంగా ఉంటుంది. ఆయన చేస్తున్నది ఏమిటో అవతల వారికి అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. మామూలు కష్టం కాదు. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకనే మనం కృష్ణుడిలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ కృష్ణుడు ఏం చెప్పాడో దానిని మాత్రమే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. కృష్ణుడు చెప్పింది కానీ మనం ప్రయత్నం చేయగలిగితే పెట్టిపోతాం. కృష్ణ పరమాత్మ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్తాడు. మామూలుగా చెప్పడు, అలా చెప్తాడు. అమరికలే ఉండవు. జగదాచార్యుడిగా మనం ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. ఆయన చేసిన పనులను మనం అర్థం చేసుకుంటే జ్ఞానులు అవుతాం. అర్థం చేసుకోవడంలో తేడా వచ్చి ఆచరణలో పెట్టినట్లయితే మొత్తానికి విలాసం అవుతాం. అంటే అర్థం చేసుకోవడంలో తేడాగా వస్తే ఆచరణలో పెట్టకపోతే ఆయన చెప్పిన దాన్ని చాలా కష్టాలు పడైపోతాం. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు అది చేయగలిగితే చాలు. అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తే చాలు అన్నాడు భగవంతుడు. అడగడిగే మంచి చేస్తాడు అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తే. అందువల్ల ఆయన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. సత్యభామ తాను కూడా కృష్ణుడితో యుద్ధ భూమికి వస్తాననేసరికి కృష్ణ పరమాత్మ అన్నాడు. చాలా చక్కగా అన్నాడండి. సత్యభామ యుద్ధం అంటే ఏమిటో సరదా అనుకుంటున్నావేమో. రోజు నాతో ప్రణయ విలాసాలతో
తుమ్మెద చుంకారములు వినబడవు. బ్రహ్మాండమైన ఏనుగు కొండములు ఎత్తి గీంకారాలు చేస్తూ ఉంటాయి. రెండింటిని ఎలా చెప్తున్నాడు? ఆ గీంకార పొలులు వినబడుతుంటాయి. అక్కడ పద్మముల నుండి వచ్చే పుప్పుడితో కూడిన గాలి కాదు. ఇక్కడ వచ్చినట్టు మన ఇంట్లో వచ్చినట్టు రాదని చెప్తున్నాడు. శరవేగంతో పరిగెత్తే గుర్రాలు యుద్ధ భూములు వెళ్ళిపోతుంటే వాటి ఎక్కల నుండి పైకి రేగిన ధూళి పైకి వచ్చి పడిపోతుంది సత్యభామ. అక్కడ సరోవరంలో వచ్చే చల్లటి గాలి రాదు, శత్రువుల నుంచే బాణ పరంపరం మీద వచ్చి పడుతూ ఉంటాయి. అక్కడ కలహంసల మొదలైన పక్షులతో కూడిన సరోవరంలో ఉంటాయని అనుకుంటున్నారేమో. భయంకరమైన శత్రువులు రాక్షసులతో కూడిన యుద్ధ భూమి ఉంటుంది అక్కడ. అది చూసి ఆనందించడానికి చక్కటి పూలతోట కాదు, ఎక్కడ చూసిన అరుపులు కేకలు. యుద్ధ భూమి అంటే ఎవరుకున్నా నీవు నాతో పాటు యుద్ధ భూమికి వస్తానంటున్నా నీకు సత్య, నాకు సాయం చేద్దామని వస్తామనుకుంటున్నావేమో. నీవేమీ కంగారు పడగాకు, నీవు ఆడపిల్లవి, నీవెక్కడ యుద్ధం ఎక్కడ, నేను రాక్షసులను పరిమార్చి తిరిగి చాలా తొందరగా వస్తాను, నువ్వు పెట్టుకోవద్దు అని కృష్ణుడు అలా చెప్తూ ఉంటే నీవు నాకు రావద్దు అన్నాడండి. ఇక్కడ యుద్ధం అంటే మనం గుర్తు చేసుకోవాలండి, సామాన్యమైన యుద్ధం కాదు. ఇప్పుడు ఇజ్రాయేలు గాల వాటి మీద జరిగే యుద్ధం మనం చూస్తే మనం ఏమీ తెలియకుండా ఉన్నామండి. వాళ్ళు పడే పార్కులు వాటిని ఒక్కొక్క క్షిపణితో 50 అంతస్తుల బిల్డింగ్లు పడిపోతున్నాయి, నేలమట్టమైపోతున్నాయి. వాటికి ఎన్ని జీవరాశులు చనిపోతున్నాయి, కుక్కలు కానీ పశువులు కానీ ఎన్ని జీవరాశులు హతమైపోతున్నాయి. ఒక్కొక్క అతను అక్కడ కూర్చొని ఏమి బాధరా ఏమి కర్మరా అని ఆలోచన చేస్తుంటే పేపర్లో చూస్తుంటే ఆశ్చర్యంగా వేస్తుంది. బ్రహ్మంగారు చెప్పాడు కాలజ్ఞానం పోస్తుంది. బ్రహ్మంగారు కాలజ్ఞానం అదే చెప్పాడు. యుద్ధం అంటే ఏంటో ఇక్కడ కృష్ణుడు చెప్తుంటే అరుపులు ఉంటాయి అంటున్నాడు. అరుచుకున్నారండి నిజంగా. భగవంతుడికి ఎన్ని నమస్కారాలు చేయాలా, ఈ భూమిని భారాన్ని తగ్గించే దానికోసం కాదండి. ఎన్ని జీవులు అల్లాడిపోతున్నాయి అక్కడ. అన్నం లేక పిల్లలు పాలు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి ఎవరికప్పుడు సంబంధం లేక 42,000 మంది చనిపోయారు ఈ రోజు. అటువంటి యుద్ధం ఇది సామాన్యంగా యుద్ధం కాదు. అదే బ్రహ్మంగా చెప్పాడు, సామాన్యంగా చెప్పలేదండి. ప్రభవ పార్థివ మధ్యేషు బహు ప్రళయం నిశ్చయం. ప్రభవ పార్థివ మధ్యేషు బహు ప్రళయం నిశ్చయం. అనంతరే ఆనంద మధ్యే రక్తపాతౌ రణరంగ భూమి స్థితః అని కాలజ్ఞానంలో చక్కగా రాసిపెట్టున్నాడు. నేను ఇప్పుడు చదివేవాడిని. ప్రభవ పార్థివ మధ్య భగవంతుని సంవత్సరాలు రాయలు. ఈ సంవత్సరాలు ఇప్పుడు వచ్చినాయి. 1925, 2025 ఇవి ఇప్పుడు వచ్చినాయి. అంతకుముందు లేవండి. ప్రభవ పార్థివ మధ్య ప్రభవనామ సంవత్సరం అంటే 1927 క్యాలెండర్ చూసుకోండి. ప్రభవనామ సంవత్సరం వచ్చింది. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క దానికి 60 సంవత్సరాలు తేడా ఉంటుంది. మళ్ళీ ఈ సంవత్సరం రావాలంటే ప్రభావం రావాలంటే 60 సంవత్సరాలు కావాలి. మళ్ళీ ప్రభావం చూసుకున్నాక ప్రభావం పార్థివ మధ్య మళ్ళీ పార్థివ 1945లో వచ్చింది. ప్రభావం పార్థివ మధ్య భూమి ప్రళయంతో ఉంటున్నాడు. 2 సార్లు యుద్ధం వచ్చింది. మరలా ఏమన్నాడు? ఆనంద మధ్య రక్తపాతం రణరంగ భూస్థితి అన్నాడు. మళ్ళీ ఆనందనామ మధ్యలో వచ్చే ఆనందనామ సంవత్సరం 2029లో వస్తుంది. క్రమంగా చెప్పాడు. ఈ మధ్యలో భూ పరిస్థితి రక్తపాతం అన్నాడు. సామాన్యంగా చెప్పాడనుకుంటున్నాడు బ్రహ్మగారికి. సామాన్యంగా ఆయన కూడా సంభవం కలిసి ఆనందనామ సంవత్సరం 2029లో వస్తుంది. అందుకే చూడండి ఎలా ప్రళయం వస్తూ ఉందో యుద్ధాలు. సామాన్యమైన కాదు, ఇవన్నీ భగవంతుని అడగమే. స్వామి వీళ్ళందరినీ రక్షించడమే. ఎవరికి తెలుసు అండి ఎలా వెళ్ళిపోతాడో తీరు ఎవరికి తెలుసు? సత్యభామ ఇది యుద్ధం, ముందు నేను త్వరలో వచ్చేస్తా, నీకు ఎందుకో అని అంటాడు. అప్పుడు సత్యభామ సీతమ్మ తల్లి గంభీరంగా మాట్లాడలేదు. సీతమ్మ తల్లి చాలా గంభీరంగా మాట్లాడిందండి. రామచంద్రుడిని నేను యుద్ధానికి నేను కూడా వస్తాను, నీకు అడుగుల కంటే రాముడు నువ్వు కందిపోతావు, నువ్వు వచ్చేదానికి లేదు. ముళ్ళు ఉంటాయి, మల్లేరుకాయలు ఉంటాయి, చొప్పులు లేకుండా వెళ్ళాలా, అడుగులో పడుకోవాలా, సింహాల రూపులు ఎక్కడ పెడితే అక్కడ నీళ్లు తాగాల. మనకి అన్న కుటీరాలు ఉండవు, మనకేడు పట్టు పార్కులు ఉండవు, మనకి దాసీలు ఉండవు, పోతా ఉండాలి. అడవులో ఈగులు ఉంటాయి, దోమలు ఉంటాయి. ఆశ్చర్యపోయి ఒకటే సీతమ్మ తల్లి, ఓహో నువ్వు విజయరాఘవ వీరరాఘవ అని మా నాన్నగారు ఇచ్చారు. ఓహో నువ్వు ఈ మనిషివే అంటే నువ్వు నపుంసకుడు
తలుపు నడిస్తే నువ్వు లేవా, నాకేంటి భయం అని సీతమ్మ. నువ్వు విజయరాఘవ వీరరాఘవ నీకు వచ్చింది, ఆ పేరు సీతమ్మ పెట్టిందండి, విజయరాఘవ వీరరాఘవ అని. అంటే నేను పల్లెలుగా వేరేస్తా పదా, చొప్పులు లేకపోయినా నేను కంప కొడతా, నువ్వు నడుస్తూ ఉంటే ముందు నేను నడుస్తాను చేస్తానని. సింహం ఉంటే నువ్వున్నాక నాకేంటి భయం అనింది. అప్పుడు రామచంద్రుడు సరే రా సీత అరువేలు అన్నారు. వెంటనే సీతమ్మ అంత మంది ఉన్నారండి, మొత్తం ఉంటే అంతఃపురంలో ఎంతో ఉన్నాడు రాముడు. వెంటనే ఎగిరి ఒడ్డు కౌగులించుకుందంట, ఏడకాడుతుందంట ఒడ్డు వాడి కింద. ఏమి అనుకోరా, ఎవ్వరున్నారని పడుకోరా, నా భర్తతో నేను వెళ్ళిపోతున్నా అని ఆనందంలో బయలుదేరిపోయింది. అందుకు భర్త అంటే అది ఎవ్వడు గురించి పడుకోరా, నా భర్తతో నేను వెళ్ళిపోతున్నా. అందుకే కదా ఇందాక చెప్పింది, పుట్టింటి వదిలేసింది, ఇంటి పేరు వదిలేసింది, తన వారిని వదిలేసింది, భర్త చిటికిని వేలు పెట్టుకొని ఇది నా ఊరు కాదు, నా ఊరు అనేది వెళ్ళిపోతుంది. పాపం స్త్రీ ఏ ఊరో పల్లెటూరు ఎవరికి తెలుసు, అక్కడ ఎలా ఉంటారు వ్యవహారాలు. ఈ ఊర్లో ఉన్న అమ్మాయి నాకు వెళ్ళిపోతుంది, భర్త ఎలా చూసుకోవాలా. ఎందుకంటే రామాయణం వచ్చింది, కడుపులో పెట్టుకొని సీతమ్మను చూసుకున్నాడు రామచంద్రుడు. అంటే అర్థమేంటి, స్త్రీ తత్వాన్ని ఎలా చూసుకోవాలో చూసుకోవాలని చెప్తున్నాడు అండి. అప్పుడు సత్యభామని గబగబా కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆయన చేయి పట్టుకొని అలా ఊపగా ఆమె గడ్డమును ఆయన భుజమును కాల్చి, చూడండి ఆమె గడ్డాన్ని ఆయన భుజానికి కాల్చిందంట. కాల్చి ఆయన చెవులకు మాత్రమే నిలబడేటట్టుగా ఎంతో ప్రియంగా ఒక చక్కటి మాట చెప్పిందంట. సత్యభామ లాంటి భామ ఎవరు లేరండి. కృష్ణుడు కూడా వెలిగి తిరిగిపోతాడు, అంటే కృష్ణుడే వెలిగి తిరిగిపోవాలండి, అలా యాక్షన్ చేస్తుంది సత్యభామ. గడ్డాలు ఇక్కడ పెట్టింది, చెవులు చెప్తా ఉంది. ఏమని, దానములైననేమి మరి దైత్య సమూహములైననేమి నీ మానిత బాబు దుఃఖముల మాటున ఉండగా ఏమి శంక నీతో సరుదింపు అంచు కలతో ఎదములు ముగిలించి మృత్య అమ్మానిన కన్ను భర్త బహుమాన పురస్పరస దృష్టి చూడగన్. ఏం చెప్తుందో చూడు, ఆ యుద్ధభూమిలో ఉన్న వారు రాక్షసులైన దైత్య సమూహములైన నాకేంటైతే నీ భుజములనే దుర్గముల చాటు నేనున్నాను. నేను నీ భుజాలనే దుర్గముల చాటు ఉన్నానయ్యా. నీ భుజముల వెనకాల నేను ఉంటే నన్ను ఎవరేం చేస్తారు, బాగానే చూడు. కాబట్టి నేను నీతో వచ్చి నీ యుద్ధం చూడాలని అనుకుంటున్నాను. నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది అని రెండు చేతులు ముగిలించి నమస్కారం చేసి తాను వస్తానని ప్రార్థన చేసింది అమ్మవారు. ఇంత ప్రియంగా మాట్లాడిన భార్యను కాదనలేనంత బలహీనతను భర్త ఎందు ప్రవేశపెట్టి కృష్ణుడు తన వంక ప్రియంగా చూసేటట్టు కృష్ణుని మార్చినదై సత్యభామ నిలబడి ఉన్నది. కానీ దొరికిపోతే ఏం చేస్తారని భుజం మీద ఇలా వేసింది, వేసి చెవులో చెప్పుకోండి, నువ్వుండగా నాకేంటి భయం, ఈ భుజాలుండగా నాకేంటి భయం అని చెప్తుంది. రాజులైతేమి, రాజ్యాలైతేమి, లేకపోతే రాక్షసులైతేమి, దేవతలైతేమి, నువ్వుండగా నాకేంటి భయం అని చెప్తుంది. కృష్ణుడు ఏమంటాడని, ఆమె ఎటువంటి చతురత కలిగిన స్త్రీయో చూడండి. కృష్ణ పరమాత్మ ఆమెని యుద్ధ రంగంలో తీసుకువెళ్ళడానికి అంగీకరించారు. ఆయనకు అన్నీ తెలుసు. ఈ మాటలు కూడా చెప్పించింది లోనింది అమ్మవారి ద్వారా కృష్ణుడే చెప్పిస్తున్నాడు. ఆయనకు తెలుసా, ఏం తెలుసండి పాపం అమ్మకి ఏం తెలుసు, భూమాతకి మనందరినీ పెట్టడం తీసుకోపోయి మట్టిలో కలుపుకోవడం తెలుసా, తల్లికి ఏమన్నా తెలుసా, భూభారాన్ని మోసుకుందంటే మన అమ్మ. ఇద్దరు కలుపుకొలతో అధిరోహించారు, యుద్ధ భూమికి బయలుదేరారంటే యుద్ధం చేస్తుంది అమ్మవారి రేపు. ఒక్కొక్కసారి ముడేసుకుంటుంది, ఎటువంటి తల్లి కుచ్చు లోన తుప్పుకుంటుంది, ఇది ఎత్తి పాడ వేస్తుంటే గజగజలాడిపోతారు. వచ్చేవాడు నరకాసుడి దగ్గర 8 మంది ఉన్నారు నరకాసుడి దగ్గర. ఓ ఈమెట్టుగా బాబు అనుకుంటుంది. అంటే మన అమ్మ బాగా పనిచేసినప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలనుకో, జడేలో ఊరుకుందనుకో, వెంటనే గట్టిగా ముడేసి పెట్టేసి ఇది తోపుకుంటుంది, తోపుకొని పనిచేస్తుందమ్మ. అలా చేసింది ఎంతో మామూలుగా లేదా అమ్మవారు. సత్యభామాదేవి యుద్ధం చూస్తుంటే వడలు మనకి మిగిలిపోతాయి. ఎలా చేస్తుంది చూడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే గోవింద రాధే
గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే हे राधा कृष्ण गोविंद की राधा श्याम गोविंद की वृंदावन गोविंद की मधुर गोविंद की वेणुपदवरा वेंकटरमण गोविंद गोविंद श्री कृष्ण परमात्मा की श्री रुक्मिणी पांडुरंग विठल गोविंद की श्री रमा वीर वेंकट सत्यनारायण स्वामी गोविंद की अयोध्या प्रियवास दशरथ महाराज कुमार सीता राम लक्ष्मण भरत शत्रुघ्न श्री आंजनेय स्वामी गोविंद गोविंद श्री कृष्ण परमात्मा अष्टभार्य